అక్కడ ఎన్టీఆర్ లో లుక్స్ బాగా ఉన్నాడు వచ్చేసి వాటిలో ఎన్టీఆర్ నుంచి వస్తారు ఏంటో వాటిలో ఎన్టీఆర్ ఏ లుక్ లో ఉన్న కొడతాడు ఎట్టైనా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు అర్థమైందా మరి మిగతా హీరోలు అవలేరే లుక్స్ గురించి ఎవరా సినిమా 10 సంవత్సరాల క్రితం ఒక్కసారి చెప్పాడు మీ కాలర్ ఇప్పుడు మీ నమ్మకాన్ని బొమ్ము చేయను కాలర్ దించే శక్తే లేదు మా అన్న ఆ విధంగా చేశాడు మమ్మల్ని అంతే జై అంటే రాయకులు అందరు లాగు ఈ సినిమాలో అదే స్టిల్ తో ఇప్పుడు చూపెట్టారు మా ఎన్టీఆర్ అన్న అది మా ఎన్టీఆర్ అంటే మీ హీరోలకు చెప్పండి టెంపర్ లో జస్ట్ 5 నిమిషాల లుక్ కి 6 ప్యాక్ చూపించాడు ర్యాప్ పాడిపోయింది అదే లుక్ అరవింద సమేతలో చూపించాడు దీంట్లో జస్ట్ ఒక్క 10 సెకండ్లు ఉంటది దానికి నెక్స్ట్ అభిమానులమే కాదు మాకు ఏ ఇండస్ట్రీ ఎన్టీఆర్ దిగిన తర్వాత అరాచకాలే అక్కడ వరుసగా 7 సినిమాలు హిట్ కొట్టావు. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ గా చెప్తున్నావు ఈసారి కూడా కాలర్ దించలేదా హీరో అంటే వార్తతో ఒక్కొక్కడి గుద్ద వాళ్ళు ఎగుతాం. మొన్న దేవరాకి ఏంటో మింగితే చూడండి అన్న బాడీ ఎట్టుంటాడు తెలుసు కదా ఒకప్పుడు ఎట్లా ఉన్నాడు ట్రాన్స్ఫార్మ్ ఎట్లా ఉందో తెలుసు కదా బల్క్ అంటాడు మా అమ్మ చేయని బల్క్లా మా అమ్మ చూడ అన్న వాటుకు మాత్రం 14వ తేదీ ఇదే S2 హాల్లో మేము దీనికన్నా భయంకరంగా చేయబోతున్నాం వాటి ఏందో చూపిస్తాం అది బాలీవుడ్ సినిమా అయినా అది టాలీవుడ్ కన్నా ఎక్కువ చూపిస్తాం ఇంటర్నేషనల్ ఎన్టీఆర్ అంటే వస్తారు ఓన్ గా వస్తారు ఎన్టీఆర్ తమ్ముళ్ళు అది జై ఎన్టీఆర్ బాడీ కాదు బ్రో అది బాక్స్ ఆఫీస్ మైండ్ పోతుంది మైండ్ దెంగేస్తుంది పో లోపల ఆగస్టు 14 కొడుతున్నాం అందరు థియేటర్లన్నీ ఎన్టీఆర్ మీనే ఏందో అర్థం మేము దీన్ని ఎట్ట నిలబెడతాం జై ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ ఎత్తిన కాలర్ దించే ప్రసక్తి లేదు బాడీ మాత్రం ఘోర మాసు ఎప్పుడు చూడని విధంగా బాటులో చూపించాడు ఎలా అనిపించింది బాడీ అంటారన్న అది బాక్స్ ఆఫీస్ అంటారన్న ఇండియాకి ఒక్కడే మ్యాన్ ఆఫ్ మసాజ్ జై ఎన్టీఆర్ మ్యూజిక్ ఎలా ఉంది హైలైట్ ఉంది అరాచకం ఎవరు సైడ్ అంటారు ఎవరు కొత్త అబ్బాయిల దగ్గరతో సైడ్ అంటారు ఇది మాత్రం పక్కా ఇండియాకి ఒకటే గ్లోబల్ స్టార్ అది ఎన్టీఆర్ అనే జై ఎన్టీఆర్.